అహల్యని తీసుకొని గౌతమ్ ఇంటి నుండి వెళ్ళిపోవడానికి హాల్లోకి రాగా అందరూ అక్కడుంటారు. కానీ భానుమతి అక్కడ కనిపించదు. దాంతో గౌతమ్ అర్జున్ ప్రసాద్తో ఇలా అంటుంటాడు, నేను వెళ్ళిపోయేటప్పుడు కూడా నానమ్మకి కనీసం రావాలని కూడా అనిపించట్లేదంటుంది నాన్న. కానీ ఆవిడ పైన మాకెప్పుడూ గౌరవం ఉంటుంది. చెప్పండి, నేను వెళ్తే కోపం వస్తుందేమో అని అంటూ అహల్యని తీసుకొని కిందికి నడుస్తూ ఉంటాడు గౌతమ్. సుభద్ర, అర్జున్ ప్రసాద్ ఇద్దరు బాధపడుతూ ఉంటారు. బుజ్జిగాడు కూడా బాధపడుతూ ఉంటాడు. అహల్య, గౌతమ్ ఇద్దరు గడప నుండి అడుగు బయట పెట్టే టైంలో ఆగండి అని వెనకాల నుండి భానుమతి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. దాంతో అహల్య, గౌతమ్ ఇద్దరు ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ భానుమతి, మీరు ఈ ఇంట్లో నుండి వెళ్ళడానికి వీల్లేదు. నా వారసుడు, నా వంశం ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటుంది భానుమతి. అప్పుడు అర్జున్ ప్రసాద్ ఇలా అంటుంటాడు, ఇంకా వద్దమ్మా ఈ మాటలు, వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, వెళ్ళనివ్వు అని అంటుంటాడు అర్జున్. సుభద్ర కూడా, మీకు పాపం అంటకూడదత్తయ్య, వెళ్ళనివ్వండి అని అంటూ ఉండగా, నేను చెప్పేది వినబడుతుందా? నా మనవడు ఎక్కడ ఉండకూడదు, ఇక్కడి నుండి వెళ్ళకూడదు, నా మనమడి ఇక్కడే ఉండాలి అని అంటూ ఉంటుంది భానుమతి. దాంతో ఇంకా వద్దు నానమ్మ ఈ మాటలు, మమ్మల్ని ఆపడానికి నీకు ఏ హక్కు లేదు అని అంటుంటాడు గౌతమ్. నేను హక్కుతో చెప్పట్లేదు, మమకారంతో చెప్తున్నాను, పెద్దరికంతో చెప్తున్నాను. నేను ఆగిపోమ్మన్నది నిన్ను మాత్రమే కాదు, నా వంశాంకురాన్ని, నా వంశ వారసుని, నా ముని మనువన్ని అని అంటూ ఉంటుంది భానుమతి. దాంతో అందరూ షాక్ అవుతారు. ఎంతో దజ్జాగా హుందాగా పెంచుకున్న నా ముని మనుమడు ఈ ఇంట్లో నుండి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. నా మనుమడు, నా వంశాంకురం ఇక్కడే ఉండాలి అని భానుమతి అంటూ ఉంటుంది. అందరూ షాకింగ్ గా చూస్తుండగా భానుమతి అహల్య ముందుకు వెళ్ళి అహల్య కడుపుపై చెయ్యి పెట్టి, నేనన్నది వీడి గుచ్చి, నా ముని మనవడు ఈ ఇంట్లో నుండి వెళ్ళకూడదని చెప్తున్నాను అని అంటూ ఉంటుంది భానుమతి. ఇది ఇంకో రకమైన నాటకమా నానమ్మ? ఇక్కడే ఉంచేసి మళ్ళీ చంపడానికి ట్రై చేస్తావా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్. దాంతో భానుమతి అహల్య కడుపులోని బిడ్డపై ప్రమాణం చేసి, లేదు నేనింకా అలా చెయ్యను, నేను బిడ్డపై ప్రమాణం చేసి చెప్తున్నాను, బిడ్డ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటాను, పుట్టినాక కూడా జాగ్రత్తగా చూసుకుంటాను, వాళ్ళకి నేను ఎటువంటి అపాయం చెయ్యను, వాళ్ళ బాధ్యత నాది, పుట్టిన తర్వాత కూడా తల్లికి బిడ్డకి హాని కలిగించను అని ప్రమాణం చేస్తుంది భానుమతి. నా ముని మనవడు ఇక్కడే ఉండాలి, నా తరకొరివి వాడే పెట్టాలి అని భానుమతి అనగానే గౌతమ్ షాక్ అవుతాడు. అమ్మా, నువ్వు ఇంత తొందరగా అహల్య కడుపులోని బిడ్డని మనవడిగా యాక్సెప్ట్ చేస్తావని అనుకోలేదమ్మా అని అర్జున్ ప్రసాద్ సంతోషంగా అంటుంటాడు. అప్పుడు గౌతమ్ కోపంగా, నువ్వు కూడా ఇప్పుడు నన్ను, నా బిడ్డని మాత్రమే అంగీకరించావు, ఎన్నోళ్ళు నా వంశం మలినపడ్డది, రక్తం మలినపడింది అని మాట్లాడావు, ఇంకా నీకు అహల్యపై కోపం తగ్గలేదు, అహల్యని మాత్రం కోడలుగా యాక్సెప్ట్ చెయ్యలేదు అని గౌతమ్ అంటూ ఉండగా, లేదురా, నాకు ఇంకా అహల్య పైన కోపం తగ్గలేదు, నన్ను కాదని నువ్వు చేసుకున్న పెళ్ళి నాకు ఇష్టం లేదు, అసలు ఈ కోపం ఎప్పటికి తగ్గుతుందో కూడా నేను చెప్పలేను, ఇష్టమైతే వెయిట్ చేయండి, మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి మాత్రం నేను ఒప్పుకోను, మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే మాత్రం నా ప్రాణం పోతుంది అని బెదిరించి వెళ్ళిపోతుంది భానుమతి. అప్పుడు అర్జున్ ప్రసాద్ కూడా గౌతమ్ని, వద్దు నాన్న వెళ్ళకు అని అనగానే, మళ్ళీ అహల్యని కడుపులోని బిడ్డని ఏదైనా చేస్తుందేమో అని అంటుంటాడు గౌతమ్. మీరు వదిలిపెట్టి వెళ్ళడం నాకు కూడా ఇష్టం లేదండి, ఉండిపోదామని అహల్య అడుగుతుండగా, ఆవిడ పంతం, కోపం, ప్రేమ అన్నీ నీకు తెలుసు కదరా, ఏదున్నా ముఖం మీదే చెప్పేస్తుంది, అంతే తప్ప చాటున చెయ్యదు, అహల్య బాధ్యత తన్నదే అన్నది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటుంది నాన్న, వెళ్ళకు అని అనేస్తాడు అర్జున్. దాంతో అహల్య గౌతమ్ని లాక్కొని రూమ్లోకి వెళ్ళగానే అహల్య ఫేస్ని పట్టుకుని సంతోషంగా, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అహల్య గారు, మీ కడుపులోని బిడ్డని నానమ్మ మనుమడిగా ఒప్పుకుంది అని అంటూ అహల్యని ఎత్తుకొని గిర్ర గుండ్రంగా తిప్పేస్తుంటాడు గౌతమ్. గౌతమ్ గారు కళ్ళు తిరుగుతున్నాయి అని అహల్య అరుస్తూ ఉంటుంది. కిందికి దించే, అయ్యో సారీ, మిమ్మల్ని ఒప్పుకుందన్న సంతోషంలో మీరు ప్రెగ్నెంట్ అని కూడా మర్చిపోయా అని అంటూ
సారీ చెప్తుంటాడు గౌతమ్. మిమ్మల్ని ఇంత సంతోషంగా నేను ఇంతవరకు చూడలేదండి అని అహల్య అంటూ ఉండగా, లైఫ్లో నాకు ఇంత సంతోషం దొరకలేదండి. ఇందిరాకి ఇచ్చిన మాట నేను ఎక్కడ తప్పిపోతానో అని చాలా టెన్షన్ పడ్డాను. నిద్రలో ఉలిక్కి పడేవాడిని. మిమ్మల్ని ఎక్కడ వదిలేస్తానో, నా బాధ్యతలు ఎక్కడ మర్చిపోతానో, మిమ్మల్ని ఎప్పుడు అనాథని చేస్తానో అని చాలా టెన్షన్ పడ్డాను. నిద్రలో మిమ్మల్ని లేచి చూసేవాడిని. ఒక్కొక్కటిగా నా బాధ్యతలన్నీ నెరవేరుతున్నాయి. గట్టిగా ఏడవాలనుంది అని బెడ్ పైన కూలబడిపోతాడు గౌతమ్. సంతోషాన్ని బాధని చూసి అహల్య సంతోషపడుతూ ఉంటుంది. మళ్ళీ పైకి లేచి, ఇక నన్ను వేరే పెళ్లి చేసుకోమన్నారు. మిమ్మల్ని కోడలిగా యాక్సెప్ట్ చేశారు మా అమ్మ నాన్న. వారసుడిగా నాకు రాబోతున్నాడు. ఇక మిమ్మల్ని నాకెవరు దూరం చేయరు. ఇక మీరు నా సొంతం అని అంటూ గౌతమ్ గట్టిగా అహల్యని తన గుండెలకి హత్తుకుంటాడు. ప్రేమగా వాటేసుకుంటాడు గౌతమ్. ఇక అలా గౌతమ్ పట్టుకునేసరికి అహల్య ఇబ్బంది పడుతుంది. గౌతమ్ ఒక్క నిమిషం మైమర్చిపోయి తన మాటలు తానే గుర్తు చేసుకొని అహల్యని వదిలేసి దూరంగా జరుగుతాడు. ఇక అహల్య గౌతమ్ని చూడలేక కిందికి వెళ్ళిపోతుంది. ఇలా ఎందుకన్నాను నేను? అహల్య నా సొంతమని నేనెందుకన్నాను? నా మనసులో అహల్య పట్ల బాధ్యత కాకుండా ఇంకేమైనా ఫీలింగ్స్ ఉన్నాయా అని గౌతమ్ ఆలోచిస్తూ ఉండగా, నా కోసం ఇంత చేసిన గౌతమ్ గారికి నేనేం చేయగలను? తను పోగొట్టుకున్న ప్రేమ, మర్యాద, గౌరవాలు తనకు వచ్చేలా చేయాలి. గౌతమ్ గారు కోల్పోయినవన్నీ తనకి దక్కేలా చేసి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. అప్పటి వరకే నాకు ఈ పాత్ర అని అహల్య మనసులో అనుకుంటూ ఉంటుంది. అహల్య నాకు దూరం అవ్వదు అని గౌతమ్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరుసటి రోజు గౌతమ్ రెడీ అవుతూ ఉండగా అహల్య అతిథికి ఏమని చెప్పి కన్విన్స్ చేస్తారు. అహల్యన అడుగుతూ ఉంటుంది, అతిథిని వేరే పెళ్లి చేసుకోమని రెచ్చగొట్టింది మీరే. ఇప్పుడు ఇంద్రతో పెళ్ళి వద్దు అని అంటే అతిథి అడిగే ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు లేవు అని అహల్య అంటూ ఉండగా, ముందు తనేం ప్రశ్న అడుగుతుందో విందాం పదండి అని అంటూ బలవంతంగా అహల్యని తీసుకొని కిందికి వస్తూ ఉంటాడు గౌతమ్. కింద బంగారాజు అని భానుమతి పిలుస్తుంది. ఏంటమ్మగారు పొద్దున్నే రామకోటి రాస్తున్నారా అని అడుగుతూ ఉండగా, లేదు అహల్య ప్రెగ్నెంట్ కదా, ఏ రోజు ఏది తినాలో లిస్ట్ ప్రిపేర్ చేశాను, ఈ రోజులాగే అందరికీ వంట చేయి అని అంటూ ఉంటాడు భానుమతి బంగారాజుతో. దాంతో అందరూ షాక్ అవుతారు. ఏంటి ఈవిడలో ఇంత మార్పు అని కార్తిక్, అవంతిక అనుకుంటూ ఉండగా, ఇన్నాళ్ళు ఆ కడుపులోని బిడ్డని చంపాలని చూసింది, ఇప్పుడేమో ప్రేమ కురిపిస్తుంది అని అంటూ ఉంటాడు కార్తిక్. అప్పుడు సుభద్ర, ఏంటండి ఈవిడ అని అడుగుతుండగా, నీకు తెలుసు కదా అమ్మ ప్రేమ అలాగే ఉంటుంది అని అర్జున్ సుభద్రతో చెప్తూ ఉంటాడు. అప్పుడే అహల్య గౌతమ్లు బయటికి వెళ్ళబోతుండగా, ఏంట్రా ఇంత మార్నింగ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు అహల్యని అని భానుమతి నిలదీయగా, హాస్పిటల్కి చెకప్కి తీసుకెళ్తున్నా అని అంటూ ఉంటాడు గౌతమ్. దాంతో తను రోజు ఏం తినాలో లిస్ట్ రాశాను, నువ్వు డాక్టర్వి కదా ఒకసారి చూడు అనగానే అహల్య షాక్ అయి భానుమతి వైపు చూస్తుంది. ఇక భానుమతి ప్రేమ నిజమేనా? నిజంగా మారిందా? హాస్పిటల్లో అహల్యని చెక్ చేసేదెవరు? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.